అభివృద్ధి ఎవరికి? వీరికే? నెల రోజులు ఆటలు ఆడిన తర్వాత ఈ స్థలం ఖాళీ అవుతుంది. అప్పుడు ఆ మేయర్ గారు ఈ నరసింహం గారికి గజం ₹1 చొప్పున లెక్కగట్టి ఈ స్థలాన్ని అమ్మేస్తారు. ఆ తర్వాత వారు ఫ్లాట్లు వేసి ఫ్లాట్లు కట్టి కోట్లు గడిస్తారు. చూడు మిస్టర్, గవర్నమెంట్ ఆర్డర్స్ ఒబే చేయకపోతే మీరు ఇబ్బంది పడతారు. లాఠీతో కొడతారా, సెల్లోకి నెడతారా? అడ్డు తగిలితే లీగల్ గా వచ్చి కూలదోయిస్తాం. దమ్ముంటే కోల్దోయించు. రేపు శనివారం 9:30 గంటలకు రాహుకాలం, అది రాకుండా చూసుకో. అదే టైముకు నీకు యమగండం, అది రాకుండా నువ్వు చూసుకో. మన పేట పేటంతా పూజ చేస్తారు. రండి, బయటికి రండి, అందరూ రండి. ఆగండి, ఎందుకు అనవసరంగా తొందరపడతారు? గవర్నమెంట్ ఎదురించి మీరేమీ చేయలేరు. అనవసరంగా మన ఇళ్ళు సామాన్లు నాశనం అయిపోతాయి. నా మాట వినండి, మనమందరం ఇల్లు ఖాళీ చేసేసి మూసినది పక్కకి వెళ్ళిపోదాం. ఒకసారి తన్నులు తిన్నా బుద్ధి రాలేదురా నీకు? మా అన్నయ్య ఉండగా ఇల్లు కాదు కదా, ఒక పెంకు కూడా కదల్చలేరు. గురు, కత్తి చూద్దామా? ఇంకా టైం ఉంది. నేనే కొత్త మున్సిపల్ కమిషనర్, నాతో పెట్టుకోవద్దు, వెంటనే ఖాళీ చేయండి. పాత మున్సిపల్ కమిషనర్ ఈ స్థలం మూలంగానే మాయమయ్యాడని, ఆ స్థానంలోకి గుంటలక్క లాంటి నువ్వు వచ్చావని నాకు తెలుసు. ఫాలో అయ్యావా? నువ్వు నాకు టైం ఇవ్వటం కాదు, నేను నీకు టైం ఇస్తున్నాను. 5 నిమిషాల్లో వెనక్కి తిరుగు. ఏమయ్యా మేయర్, బుల్డోజర్లు పంపేవా? ఇంకా ఫోన్ మోగదేంటి? బుల్డోజర్ సరేనండి, యమగండం అంటున్నాడు వాడు. ఎలా ఉంటుంది అది? అదేమిటన్నయ్య, అక్కడ కూలిపోతుంది అనుకుంటే మన అవుట్ హౌస్ వెళ్ళిపోయిందేమిటి? అమ్మో, దాంట్లో కూడా బాంబు వెళ్తుందేమో. తేలిందా? ఎవడ్రా నువ్వు? నీకు మింగుడు పడని అండపిండ బ్రహ్మాండాన్ని. వెంటనే బుల్రోజర్ వెనక్కి పిలిపించు, లేకపోతే ఇప్పుడు అవుట్ హౌస్ పేలినట్టే నువ్వు కూర్చున్న ఇల్లు కూడా పేలిపోతుంది. ఫాలో అయ్యావా? ఏమంటున్నాడు అతను? వెంటనే బుల్డోజర్లు తిప్పి పంపకపోతే ఇల్లు పేల్చి పారేస్తాడంట. అమ్మో, అయ్యో, ఏయ్, ఎక్కడికి పోతా? పోతే ఇద్దరం కలిసి పోదాం. కూర్చో. పారిపోతా అనడానికి నీకు సిగ్గు లేదు? సిగ్గేవడయ్యా బాబు, అసలే అబ్బాయి ఎప్పటి వస్తుంటే. బావా, నువ్వు అను, నేను వెంటనే వెళ్ళి. మధ్యలో కల్పించుకోదన్నాడు అన్నయ్య, నువ్వెందుకు మాట్లాడతావు? అవును, పొద్దున్నే ఏం తాగుతావు? పాలు కాదు, పిరికి పాలు. అదేంటి? కాకపోతే ఏమిటి, కట్టల కట్టల లవ్ లెటర్స్ లో ఏం రాసావు? నువ్వు హార్ట్ ఇవ్వకపోతే నా హార్ట్ బద్దలైపోతుంది, నీ లిప్స్ చూస్తే నాకు. ఇది పబ్లిక్ పార్క్. నీకెందుకయ్యా లవ్వు? పార్క్ చూస్తే భయం, అన్నం చూస్తే భయం. అది కాదు మా అన్నయ్య. మీ అన్నయ్య లాయరు, అది నాకు తెలుసు. కానీ మా అన్నయ్య బెల్ట్ వీరుడు, అది నీకు తెలీదు. తేడా వచ్చిందంటే కాకినాడ రేవే. కోపగించుకోకు, ఈ రోజు మన ప్రేమ విషయం వదినతో అన్నయ్య చెప్పించేస్తా. గుడ్, ఇప్పుడు నాకు నచ్చా. ఇక్కడ కూడా కోర్టు కేసుల గురించి ఆలోచిస్తున్నారా? ఏం లేదు, చింత చిగురు పప్పు బాగుంటాను. అబ్బా, మీ జుట్టు మీరు నూనె రాసుకోకుండా వదిలేశారు. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? వెనక నుంచి మరిది గారు మురిపాలిపోతున్నారా? అబ్బే అదే లేదు, ఇదిగో చింత చిగురు పప్పు మీకు ఇష్టం కదా, తినండి. మొన్న వచ్చిన అమ్మాయి మీకు నచ్చిందిగా, ఆ అమ్మాయి వివరాలు ఏమి తెలిసినాయా? ఆ ప్రేమ ఫెయిల్ అంతే, ఈ పెళ్లి జరగదు. ఇదేమిటి జడ్జిలా తీర్పు చెప్పేస్తారు? మీరు లాయరు, వాదించండి. ఏం వాదించను, మన కోర్టులో నీ చెంగు పట్టుకున్నాడు చూడు పాండు, అతని చెల్లెల అమ్మాయి. ఒక రౌడీని బావగారు అని పిలవనా? ఆ రౌడీ చెల్లెల్ని నీకు తోడుకోవాలిగా తీసుకురానా? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ప్రేమించింది ఆ పిల్ల కానీ ఆ పిల్ల అన్న కాదు. రక్తం పంచుకుని పుట్టినంత మాత్రాన. అబ్జెక్షన్ ఓవర్ రూల్. ఓ, ఇది కోర్టు కాదు, కుటుంబం. కోర్టులో ధర్మదేవత కళ్ళు మూసుకుని నిలబడి ఉంటుంది. ఇక చుట్టుపక్కల వాళ్ళు కళ్ళు మూసుకుని కూర్చోరు, గుసగుసలు ఆడతారు. అన్నయ్య, సీత లేకుండా రాముడు లేడంటావు, ఎందుకు లేడురా? రావణాసు ఎత్తుకుపోతే లేడు. అరే, నిన్ను ఫారెన్ పంపమంటావా? పంపుతాను. నీకు కొత్త కారు కొనమంటావా? కొంటా. అతను అడుగుతున్నది కారు కాదు, పెళ్లి. అర్థమైంది. శుభ్రమైన ఫ్యామిలీ నుంచి ఏ శుభలక్ష్మిలో తీసుకొచ్చి చూపించమను, తాళి కట్టిస్తా. జోరుగా హుషారుగా షికారు పోదమా. ముందు చూసుకోదా. అలాగే. ఏమో ఏమో ఇది నాకేమో ఏమో కొన్నది. వీళ్ళు ఇలా చూస్తున్నారు. ఓహో, మన పాలయ్యకి ఎలా ఉందన్నమాట. మరే నువ్వు
సీసకారిడాకులు అంబటి తింటాను ఇంద్రా దేవుడు అసలు దీనికి అతను నేనేం చేశానయ్యా? లుంగి కింద వేసుకోవచ్చుగా గాలికి లేచింది గాలికి లేచినట్టు ఇదే తప్పు అమ్మా రేయ్, ఎవడ్రా నువ్వు సైకిల్ తో గుద్దింది కాక నా బాగా తిడుతున్నావు రారా బస్ టైం అయితే నేను రెడీ రా రారా నువ్వు సవాల్ చేసినట్టు లుంగి కిందకి వేసుకో దీని సంగతి నేను చూస్తా. ఏ రా, ఏంటి? ఏవో, ఇది తీసుకొని వెళ్ళిపో, ఇది తీసుకొని వెళ్ళిపో. వెళ్ళిపో. ఇంకోసారి రోడ్డు మీద కనపడ్డావో ఒక్కలేసేస్తా నాతో పెట్టుకోబోయే చూసేవాడు ఎలా భయపడ్డా ఏంటి చూసేది నాకు వదిలేస్తే లెఫ్ట్ రైట్ ఇరగొట్టేవాడిని లెఫ్ట్ రైట్ కొడుతులే వాడు భయపడ్డాడు పద పోదాం ఉండు బావా మళ్ళీ ఎక్కడికి దీనికి వెళ్ళొస్తా నువ్వు ఇలా పబ్లిక్ వెళ్తే ఎవరైనా చూస్తే బాగుండదే అబ్బా ఇంకా నీ బ్రెయిన్ పని చేయడం లేదు బావా నేను ఇప్పుడు రంగమ్మను కాను రంగణ్ణి వస్తా నువ్వు ఇక్కడే ఉండు ఉండాల్సి వస్తానా అమ్మా దీనికి దీన్ని నువ్వు ఇటు వెళ్ళకూడదు ఎందుకు వెళ్ళకూడదు నేను డాక్టర్ని నేచర్ కాలు ఆపేస్తే ఫ్యూచర్ కాలు ఫెయిల్ ఈ ఫ్యూచర్ వెళ్ళకూడదు అబ్బా నన్ను వెళ్ళనివయ్యా బాబు అబ్బా నువ్వు వెళ్ళకూడదే బాబు అబ్బా నన్ను కన్ఫ్యూజ్ చేయకు నువ్వు నన్ను కనిపించేయకు అయ్యి బాబాయ్ నా పొత్తికడి పొత్తిడి పెరిగిపోతుందని నీ బతుకాడు పగిపోయినా నువ్వు వీటి వెళ్ళకూడదు ఓరి భగవంతుడా ఓరి భగవంతుడా నా కష్టాన్ని ఒక్కసారైనా గమనించవయ్యా నువ్వు 2 సార్లు గమనించవయ్యా ఆపండి ఏంటి కాలా నువ్వు రాస్కెల్ ఈడియట్ బ్రూట్ నిన్ను స్త్రీలింగం నుంచి పుంలింగంలోకి మార్చడం నాది పొరపాటు నిన్ను కాదు మార్చాల్సింది వీణ్ణి ఇప్పుడు పోవే. ఏమే పాపం వీడు సెక్స్ మార్పులు చేసి మెంటలు ఎక్కినట్టుది రావే మనం పోదాం నిద్ర లేవటం కంటే నిద్ర నడిస్తేనే మంచిది. అన్నయ్యకి భయపడే మగాన్ని ప్రేమించడమే నా తప్పు అదిగా సీత నీ అన్ని రౌడీ అని మా అన్ని అభిప్రాయం నేను నీ చెల్లెలన్నయ్యా నీకు తెలియకుండా ఒక్కడుగు వేయను అలాంటిది 7 అడుగులు ఎలా వేస్తానన్నయ్యా నేను 100కి 100 మార్కులు నీ చెల్లెల్లే నేను కన్నెర్ర చేసింది నీ మీద కాదమ్మా